మత్తాయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నవధన్యతల్లో 9వ ధన్యత. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 10వ వచనంలోని ధన్యత గురించే ఈ వచనంలో కూడా ఉంది. నీతి న్యాయాల కోసం హింసకు గురి కావడం అంటే తన కోసం హింస పొందడమేనని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. నీతి న్యాయాలు గలవారిని మనుషులు హింసించే ఒక పద్ధతి, వారిని గురించి అబద్ధాలు, అపనిందలు పలకడం. అయితే దుర్మార్గులు అసహ్యించుకునే వ్యక్తులుగా ఉండగలగడం ధన్యతే. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నీతి నిజాయితీ కోసం, క్రీస్తు కోసం హింసకు గురికావడం అనేది ఆయన ప్రజల మేలుకే అని తెలియడం మూలంగా హింసల్లో ఆనందించగలిగే స్థితి కలుగుతుంది. దేవుడు తన సేవకులకు ప్రతిఫలమిస్తాడన్న సత్యం క్రొత్త ఉడంబడిక గ్రంథంలో తరచుగా కనిపిస్తుంది. బాధల్లో ఆనందించడం క్రీస్తు రాయబారుల లక్షణం.